ప్రీవియస్ సెషన్స్లో మనం ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని జనరలైజ్ చేసి చూసాం. క్లౌడ్లో మనం ఏ విధంగా ఈ యాక్టివిటీస్ చేయాలి, క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా చేయాలి అనే దానికి జనరలైజ్గా, అంటే ఓసిఐ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, వాటన్నిటికీ కూడా కామన్గా ఉండే పాయింట్స్ తీసుకొని మనం చెప్పుకున్నాం. బట్ ఇన్ దిస్ కేస్ దిస్ ఈస్ ఇంట్రడక్షన్ టు Oracle infrastructure. ఓకే, Oracle క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇక్కడ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే వాడి దగ్గర రెడీగా ఉంది మొత్తం, అంటే క్లౌడ్లో ఉంది. దాన్ని మన సిస్టంలో, మన లోకల్ సిస్టంలో ఏ విధంగా దాన్ని బిల్డ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎలా వాడుకోవాలి, దాంట్లో ఉండే వాడు ఫెసిలిటీస్ ఏమి ఇచ్చాడు ఓసిఐలో, వాటిలన్నిటిని మనం ఈ సెషన్లో క్లియర్గా చూద్దాం. మరి ఆ ప్లాట్ఫామ్ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రాపర్గా బిల్డ్ చేసుకున్న తర్వాతనే దెన్ వీ కెన్ ఇన్వాల్వ్ టు డెవలప్ అప్లికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు మేనేజ్ డేటాబేస్ ఆర్ టు మేనేజ్ డిఫరెంట్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ Oracle క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ అదే వాడు ఇచ్చాడు, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ ఇన్ Oracle క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యునో ద రీజియన్స్. ఈ రీజియన్స్ అనేటివి నాట్ ఓన్లీ ఇన్ ఓసిఐ, ఎవ్రీవేర్, ప్రతి క్లౌడ్లో కూడా ఇది మనకి రీజియన్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక సర్వర్నే మెయింటైన్ చేయకుండా డిఫరెంట్ రీజియన్స్లో, వరల్డ్ వైడ్ ఉండే డిఫరెంట్ రీజియన్స్కి డిఫరెంట్ వాడు ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. అక్కడ నుంచి వరల్డ్ వైడ్గా ఉండే కన్జ్యూమర్స్కి, కస్టమర్స్కి ఈజీగా మనకి ఆ హోస్ట్ ఫెసిలిటీస్ మనకి అవైలబిలిటీలో ఉండే విధంగా చూస్తాడు. అదే రీజియన్, జియోగ్రాఫిక్ రీజియన్స్. మనకి ఇండియాలో కూడా మనకి నియర్ బై హైదరాబాద్ రీజియన్ ఉంది, సౌత్ ఇండియా హైదరాబాద్ రీజియన్, అలా అన్నమాట. మరి ప్రతి రీజియన్లో కూడా ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదానికి అగైన్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఏడీస్, అవైలబిలిటీ డొమైన్స్, అంటే మళ్ళీ సబ్ చేశాడనమాట. మరి ఈ అవైలబిలిటీ డొమైన్స్ అనేటివి మనం ఈ రీజియన్ కింద మళ్ళీ వర్క్ అవుతాయి. ఎందుకు ఇట్లా సపరేట్ చేశారంటే, సపోజ్ ఒక రీజియన్ కింద ఒక జూమెనే ఉందనుకుందాం. మరి ఆ జూమెన్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది, టోటల్గా మనకి సర్వీస్ అనేది అబాండ్ అయిపోతుంది, సర్వీస్ అనేది మనకి రాదు కస్టమర్స్కి. మరి అలా కాకుండా ఈ అవైలబిలిటీ డొమైన్స్ని మళ్ళీ సపరేషన్ చేసినట్లయితే ఒక ఏడీ ఫెయిల్యూర్ అయినా కానీ ఇమీడియట్లీ మనకి ఇంకొక అవైలబిలిటీ డొమైన్ ద్వారా సర్వీస్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి దాన్నే ఇక్కడ మనకి మెయిన్గా హై అవైలబిలిటీ అని చెప్పేసి అంటారు. అంటే మ్యాక్సిమం 99.9% మనకి కన్జ్యూమర్స్కి వాడు సర్వీస్ అనేది ఇవ్వాలి. సో దాన్నే ఆ డేటా సెంటర్నే మనం ఇక్కడ ఏమన్నా హై అవైలబిలిటీ ఇచ్చేదానికి ఏడీస్, అవైలబిలిటీ డొమైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఓసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని క్లౌడ్ సర్వీసెస్లో ఇది ఉంటుంది, ఓసిఐలోనే కాదు. అట్లనే నెట్వర్కింగ్, వర్చువల్ క్లౌడ్ నెట్వర్కింగ్. అంటే ఇక్కడ మనం ఓసిఐలో వాడే డిఫరెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ డేటాబేసెస్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ సర్వీసెస్ కావచ్చు, వాటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. సపోజ్ అప్లికేషన్ నుంచి డేటాబేస్కి లింక్ రావాలి. ఇట్లాంటి వాటికన్నిటికి కూడా మనం ఒక VCNని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం, అదే వర్చువల్ క్లౌడ్ నెట్వర్క్. మరి ఇక్కడ దానికి సపరేట్ ఒక ఐడి ఉంటుంది, సబ్నెట్స్, రూటింగు, ప్లస్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ వాటి మధ్యలో,
ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక రిసోర్స్ నుంచి ఇంకొక రిసోర్స్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ వర్చువల్ క్లౌడ్ నెట్వర్క్ అనేది మనకి యూజ్ అవుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ది డిఫరెంట్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ OCI. అదనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కంప్యూట్, ఫోర్త్ వన్ ఈజ్ కంప్యూట్. అంటే ఇక్కడ ఈ స్కేలబిలిటీ లేదంటే ఈ ఏవైతే రిసోర్సెస్ మనం యూజ్ చేసుకుంటున్నామో వాటిల్లో ఏ కన్జ్యూమర్కి ఏ విధంగా క్యాల్కులేటెడ్గా మీకు ఆ యొక్క రిసోర్సెస్ని అందించాలి, అక్కడ ఏ విధంగా కంప్యూటేషన్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి అనేది కంప్యూట్ అనే ఇది కూడా ఉంటుంది. స్టోరేజ్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ లేకుండా ఏ క్లౌడ్ కానీ లేదంటే ఆన్ ప్రిమిసెస్ కానీ వర్క్ కాదు. మరి ఇక్కడ స్టోరేజ్ మనకి మెయిన్గా చూసినట్లయితే బ్లాక్ వాల్యూమ్స్ అని చెప్పేసి అంటాం. బ్లాక్ వాల్యూమ్స్ ఈజ్ నథింగ్ బట్ మన C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ ఇట్లా పెట్టుకుంటాం కదా, అవి ఎక్కడ పెడతాం మనం జనరల్గా ఫిజికల్గా అయితే హార్డ్ డిస్క్లో పెడతాం. బ్లాక్ వాల్యూమ్స్ ఆర్ సిమిలర్ టు అవర్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఏముంటుందండి, జనరల్గా బూటింగ్ అనేది ఉంటుంది. అంటే మీ సిస్టమ్ వేకప్ అయ్యేదానికి కావాల్సిన రిసోర్సెస్ మొత్తం అక్కడ ఉంటాయి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ప్రైమరీ డ్రైవర్స్ కావచ్చు, ఇంటర్ఫేసెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ వాల్యూమ్స్లో ఉంటాయండి. అంటే మేజర్ థింగ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేదానికి కావాల్సిన మెయిన్ సాఫ్ట్వేర్ మొత్తం కూడా బ్లాక్ వాల్యూమ్స్లో మనం ఇవ్వడం జరుగుతుంది. అది మెయిన్ స్టోరేజ్ అనమాట. అండ్ ఇక్కడే మనకి ఈ బ్లాక్ వాల్యూమ్స్లోనే మనకి డేటాబేసెస్ కూడా, డేటాబేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అవుతుంది. అఫ్ కోర్స్ దట్ ఈజ్ స్ట్రక్చర్డ్ డేటా అనేది మెయిన్గా అక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోరేజ్. వీటి గురించి మళ్ళీ క్లియర్గా మనం చెప్పుకుందాం. వీటిని ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇవన్నీ జస్ట్ బ్రీఫ్గా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అనగానే ఏదైతే మనకి బల్క్ ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు దీన్నే అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పేసి అంటాం. దెర్ ఈజ్ నో స్ట్రక్చర్ అట్ ఆల్, లైక్ ఎ పిక్చర్, డాక్యుమెంట్ ఆర్ ఒక వీడియో కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇట్లాంటివి ఆబ్జెక్ట్ స్టోరేజ్ కింద తీసుకుంటాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్లో ఏముంటుంది, దానికి సంబంధించిన మెటా డేటా ఉంటుంది ప్లస్ డేటా ఉంటుంది. ఇదంతా కూడా అన్స్ట్రక్చర్డ్ వేలో బల్క్గా స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మూవీని దాంట్లో స్టోర్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ స్టోరేజ్ ద్వారా. మరి ఒక మూవీ అంటే దానికి మెటా డేటా ఎలా ఉంటుంది, నేమ్ ఆఫ్ ద మూవీ, దానికి డైరెక్టర్ ఎవరు, ప్లస్ ఎంత లెంత్ ఉంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ద డేటా విచ్ gives information about the data is known as metadata forever. For example, ఎప్పుడు కూడా ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ మెటాడేటా అని మీకు క్వశ్చన్ వస్తుంది ఎక్కడైనా సరే, డేటాబేస్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే. డేటా ఈజ్ ద మెటాడేటా ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రాజు క్లర్క్ 1000 రూపీస్ అండ్ డేటా జాయినింగ్ డేట్ ఉంది. ఇది డేటా. దీనికి మెటా డేటా ఏంది, 100 అనేది ఏంటి, ఎంప్లాయ్ నెంబర్. అది ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా, ఇంటీజర్. అండ్ రాజు ఈజ్ ఈ నేమ్, ఏ టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్ డేటా. అండ్ 1000 ఈజ్ సాలరీ, ఏ టైప్ ఆఫ్ డేటా, దట్ ఈస్ మనీ. అండ్ సమ్ డేట్ ఈజ్ దేర్, డేట్ అండ్ టైమ్ ఈజ్ ద డేటా టైప్. ఓకే, ఆ పైన చెప్పినటువంటి డేటాకి ఇన్ఫర్మేషన్, డేటాకి డిస్క్రైబ్ చేసేదే మెటా డేటా అని చెప్పేసి అంటాం. సో అలాంటి డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అట్లనే ఫైల్ స్టోరేజ్ ఫర్
షేర్డ్ ఫైల్ సిస్టమ్. అంటే ఫైల్ స్టోరేజ్ డైరెక్ట్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఆల్రెడీ యూజ్ చేసే ఉంటారు, లైక్ గూగుల్ డ్రైవ్ అని, వన్ డ్రైవ్ అని, ఇట్లాంటి క్లౌడ్లో మనం ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా ఫైల్స్ అప్లోడ్ చేసి వాటిని డిఫరెంట్ ఏరియాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం అనుకుందాం, దీన్ని మీకు షేర్ చేయాలి. మామూలుగా లైక్ యూట్యూబ్లో అట్లా పెడతాం. అలా కాకుండా ఈ వీడియోని మీకు పర్సనల్గా షేర్ చేయాలి. నేనేం చేస్తాను, ఈ ఫైల్ని తీసుకెళ్ళి నా గూగుల్ డ్రైవ్లోనో లేదంటే లైక్ వన్ డ్రైవ్లోనో పెడతాను. అక్కడ నుంచి మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అట్లాంటి స్టోరేజ్ సిస్టమ్. ఇట్లా మనకి 3 వేస్లో ఇక్కడ డేటా స్టోరేజ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు రెగ్యులర్గా వాడే ఫేస్బుక్ చూడండి, దాంట్లో ఫేస్బుక్లో అన్‌స్ట్రక్చర్డ్ డేటానే ఉండిద్ది. ఫేస్బుక్లో ఏం పెడతారు, లేదంటే లైక్ మన వాట్సాప్లో ఏం పెడతారు, మెసేజెస్ పెడతారు, ఇమేజెస్ పెడతారు, వీడియోస్ పెడతారు, ఇట్లా రకరకాల అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. దట్ ఈజ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని చెప్పేసి అంటాం. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్, 6th పాయింట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ ఏదైతే మనకి డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఉన్నారో, అంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్, ఈ క్లౌడ్ని యూజ్ చేసుకునే మల్టిపుల్ ఏదైతే ఈ వర్చువల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే రిసోర్సెస్ని బ్యాలెన్స్డ్గా అందరికీ షేర్ చేయడం అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. వితౌట్ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేదానికి ఇది బ్యాలెన్సింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తుంది. అండ్ అటానమస్ డేటాబేస్. అటానమస్ అంటే ఒక యూనిక్ సపరేట్ డేటాబేస్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ డేటాబేస్ మళ్ళీ ఇక్కడ హై అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ హై అవైలబిలిటీ మెయింటైన్ చేసేదానికి ఆటోమేటిక్ బ్యాకప్స్ అనేది తీసుకుంటుంది. ఈ డేటాని మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక డేటాబేస్ కరెక్ట్ అయినా సరే ఇమీడియట్గా మనకి వేరే సర్వర్ నుంచి మనకి లింక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హై అవైలబిలిటీ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ ప్యాచింగ్, ఏదైనా సరే అప్డేట్స్ అవి ఇవి వచ్చినా కానీ అదే సెల్ఫ్గా అటాచ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ బోత్ OLTP అండ్ OLAP. మరి ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అండ్ అనలిటికల్ ప్రాసెసింగ్ ఇవంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, ఇట్లాంటివంతా కూడా ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. అండ్ అనలైజ్ చేయడం డేటాని OLAP కింద, ఇవంతా కూడా అటానమస్ డేటాబేస్లో ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ అటానమస్ డేటాబేస్ని ఎలా వాడాలి అవంతా కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ IAM, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ని మీ కంప్యూటర్లో ఓపెన్ చేయాలి అనుకుంటారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారండి, విండోస్ కంప్యూటర్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తారు, మై కంప్యూటర్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ దేని చూస్తారు, ఏ డ్రైవ్లో ఉంది అనేది చూస్తారు. అంటే C డ్రైవ్లో ఉందా, D డ్రైవ్లో ఉందా అనేది చూస్తారు. అక్కడ నుంచి మళ్ళీ దేంట్లోకి వెళ్తారు, ఏ ఫోల్డర్లో ఏ డైరెక్టరీలో ఉంది అనేది మళ్ళీ చూస్తారు. ఏ సబ్ డైరెక్టరీలో ఉంది మళ్ళీ వెళ్తారు. అక్కడికి వెళ్తే ఫైనల్ ఫైల్ అనేది మీకు కనిపిస్తుంది. అంటే టు రీచ్ ద ఫైల్ యూ హ్యావ్ టు సెటప్ ఎ పాత్, యూ హ్యావ్ టు గో త్రూ దీస్ కైండ్ ఆఫ్ డ్రైవ్స్, డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్, దెన్ ద టార్గెట్. ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లానే మనకి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఏవైతే మీరు ఈ
ఈ డిఫరెంట్ యూజర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా గ్రూప్స్ పాలసీస్ కింద యూజర్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళ కంపార్ట్మెంట్లో ఏవైతే ఉన్నాయో అదే ఇట్ అలోస్ యూ టు డిఫైన్ యూజర్స్ గ్రూప్ పాలసీస్ అండ్ కంపార్ట్మెంట్స్ టు మేనేజ్ యాక్సెస్ సెక్యూరిటీ. అంటే డైరెక్ట్గా మీకు ఈ ఓసీఐలో ఉండే రిసోర్సెస్ వాడుకోవాలి అంటే ఇవంతా కూడా పాత్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎలా అనేది మీకు ఫస్ట్ మీకు అసలు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, మరి కంప్యూట్ ఇన్స్టాన్సెస్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్స్. ఓకే, వర్చువల్ మిషన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి ఏంటి, దానికి ఏవేవి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి, ఎంత స్టోరేజ్ కెపాసిటీ కావాలి, ఏమేమి మొత్తం కూడా సెటప్ చేసుకోవడమే దట్ ఈస్ వర్చువల్ మిషన్. ఫస్ట్ అది సెటప్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ థింగ్స్ మనం చూడడం జరుగుతుంది. నెట్వర్క్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్గానే. వర్చువల్ క్లౌడ్ నెట్వర్క్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్నెట్స్, గేట్వేస్, రూటర్స్ ఇట్లాంటివంతా కూడా మనం ఆ ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసుకొని రిసోర్సెస్ మధ్యలో యాక్సెసింగ్కి ఇవంతా కూడా ఉపయోగపడతాయి. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మనకి ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే చెప్పుకున్నాం ఇవని, అండ్ బ్లాక్ వాల్యూమ్స్ అంటే చెప్పుకున్నాం నథింగ్ బట్ లైక్ ఒక హార్డ్ డిస్క్ లాగా. అండ్ ఇక్కడ రిసోర్స్ మేనేజర్ కూడా ఉంటుంది. A service that enables you to automate the process of deploying, updating and managing infrastructure resources using infrastructure as code principles. ఈ రిసోర్సెస్ ఏవైతే వాడు ప్రొవైడ్ చేస్తున్నాడో, సపోజ్ మీకు లైక్ మీ సిస్టమ్ ఏదో కరెక్ట్ అయింది, మీరేం చేస్తున్నారు, ఆ సిస్టంలో ఉండే సాఫ్ట్వేర్స్ అంతా కూడా మీరు వెతుక్కొని ఒకటి ఇన్స్టాల్ చేస్తారు. రేపు వాడు అప్డేటెడ్ వర్షన్ ఇచ్చాడు, మళ్ళీ మీరేం చేసుకోవాలి, మీరు మాన్యువల్గా మీరు అప్డేట్ చేసుకోవాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. దెమ్సెల్ఫ్ దే విల్ అప్డేట్ ఎవ్రీథింగ్. మీరు జస్ట్ వాడుకోవడమే. దాన్ని ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేదంతా కూడా రిసోర్స్ మేనేజర్ ద్వారా జరుగుతుంది. వాట్ ఆర్ ద రిసోర్సెస్ ద ఓసీఐ ఈజ్ ప్రొవైడింగ్, నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఓసీఐ, ఎనీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీకు ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళే మొత్తం మేనేజ్ చేసి మీ ముందర పెడతారు. జస్ట్ యూ కెన్ యూస్ ద ఫెసిలిటీ, దట్స్ ఆల్. అండ్ ఫంక్షన్స్, మరి ఈ ఫంక్షన్స్ అనేటివి డిఫరెంట్ యాక్టివిటీస్కి ఒక కోడింగ్ యూనిట్స్ లాగా ఉంటాయి. ఎప్పుడు ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్కి ఆన్ డిమాండ్ బేస్ మీద మనకి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి జనరల్గా వాడే మనకి ఏమంటారు, ఇక్కడ వాడే టర్మ్స్ లేదంటే టర్మినాలజీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఓసీఐలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లౌడ్ దీంట్లో ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ఇన్ అడిషన్ డేటాబేస్ యాజ్ సర్వీస్. ఇక్కడ మెయిన్గా 3 ఉంటాయి. దాంతోపాటు డాష్ కూడా ఇచ్చాడనమాట. ఓకే, దాన్ని సపరేట్ చేసి ఇచ్చాడు. ఇవన్నీ ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ మీకు ఏదైతే built-in అప్లికేషన్స్ అంటే జస్ట్ యూ కెన్ లింక్ అండ్ యూ కెన్ యూజ్ ద ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే ఆఫీస్ 365 అని ఉంటుంది నెట్లో, చూడండి. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అక్కడ ఉండేది
జస్ట్ కనెక్ట్ చేసుకున్నామా డైరెక్ట్గా ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ పోవచ్చు. దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. యూ నీడ్ నాట్ టు ఇన్స్టాల్, యూ నీడ్ నాట్ టు సెటప్, యూ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్ అట్ ఆల్. అంతా అక్కడ ఉంటుంది, ఆ ఉన్నదాన్ని మీరు యూజ్ చేసుకోవడమే. దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి. దానికి ఆ సాఫ్ట్వేర్స్ కావాల్సిన అప్డేషన్స్ ఎవ్రీథింగ్ వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఓకే, లైక్ ఇంకా కూడా ఇక్కడ చెప్పాలంటే డేటాబేసెస్ కూడా వాడు అటానమస్ డేటాబేస్ లాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, రెడీ టు యూజ్ సాఫ్ట్వేర్ అనమాట. అదే ఇక్కడ డెలివర్స్ రెడీ టు యూజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే మీరు సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామూలు ఎంఎస్ ఆఫీస్ 2021 అని ఉంది, లేటెస్ట్ వర్షన్ అనుకుందాం. దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆఫీస్ 365 ఇన్ ది క్లౌడ్. మనం ఎంఎస్ ఆఫీస్ 2021 అయితే మనము మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఆఫీస్ 365 అయితే ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు, ఆల్రెడీ ఈజ్ దేర్. What are the facilities provided in the cloud? Those facilities, those options we can use. Whereas on premises you have to install, you have to set up everything. You have to purchase that Office 2021 original version. Then you need to install in your system. Whereas in cloud that is free. Okay, that is the difference between normal traditional system and cloud system. ఇలా ఉంటాయి అన్నమాట. ఇట్లనే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మీరు ఏవైతే డిఫరెంట్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కావచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్, లేదంటే డిఫరెంట్ ఈ డేటాబేసెస్ కావచ్చు, వీటిని వాడుకోవాలంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. ఆన్ టాప్ ఆఫ్ వర్చువల్ మిషన్, first you have to set up your PaaS infrastructure. You have to set up. That's maybe OS ఆపరేటింగ్ సిస్టమ్ కార్డ్ నుంచి మీకు ఏ ఓఎస్ కావాలి, దాంట్లో ఉండే డ్రైవర్స్ లేదంటే దాంట్లో ఉండే అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ ఏవేవి కావాలి, ఏపీఐస్ అంటాం. ఇవన్నీ అవి ఐఏఎస్లో కూడా ఇన్స్టాల్ చేస్తాం, ప్లస్ సమ్ ఇక్కడ కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే ఏ ఫ్రేమ్వర్క్ కావాలి అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేస్తున్నారు, దాన్ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేసి అంటాం. దానంతా కూడా ప్యాస్లో సెటప్ చేస్తాం. వెదర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ జావా రిలేటెడ్ టెక్నాలజీస్, జావాకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ మీరు సెటప్ చేసుకోవాలి. లేదంటే లైక్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్ .NET ఫ్రేమ్వర్క్ సెటప్ చేసుకోవాలి. దాని కింద మీకు C# కావచ్చు, లేదంటే VB.NET కావచ్చు, సమ్ అదర్ ASP.NET కావచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్రేమ్వర్క్ దే విల్ వర్క్ అనమాట. లేదంటే డేటాబేస్ లైక్ SQL సర్వర్ కావచ్చు, ఆ ఫ్రేమ్వర్క్ కింద అవన్నీ కూడా వర్క్ అవుతాయి. అదే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ డెవలపర్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్స్. మీరు ఏదైతే వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అప్లికేషన్స్ వర్క్ చేయగలిగే ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకోవడమే ఇక్కడ PaaS. ఆన్ టాప్ ఆఫ్ PaaS యూ విల్ యూస్ SaaS. Okay, and before that initially you have to, అంటే మనం వెనక నుంచి పైనుంచి కిందకు వస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు యూస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వితౌట్ యువర్ క్లౌడ్ కంప్యూటర్, మీకు కంప్యూటర్ ఉంది, మీ కంప్యూటర్ మీద మీరు క్లౌడ్లో ఇంకొక కంప్యూటర్ని తయారు చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ IaaS. మరి అక్కడ మీకు
ఎంత స్టోరేజ్ కావాలి, వర్చువల్ మిషన్ స్పీడ్ ఎట్లా ఉండాలి, ఇవంతా కూడా మీరు డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత ప్యాస్ని సెటప్ చేసుకుంటారు. ప్యాస్ని సెటప్ చేసిన తర్వాత సాస్ని మీరు వర్క్లోకి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి అదే చెప్పాం కదా, స్టోరేజ్ ఆప్షన్స్ ఎలా ఉండాలి, వర్చువల్ మిషన్ ఏమేమి కావాలి, దానికి రిసోర్సెస్, నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ ఏమేమి సెటప్ చేయాలి, ఇవంతా కూడా ఇక్కడ సెట్ చేయడం జరుగుతుందండి. ఓకే, తర్వాత ఇది ఓసే అండ్ డేటాబేస్ యాజ్ సర్వీస్. ఆల్రెడీ చెప్పాం, అటానమస్ డేటాబేస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా అటానమస్ డేటాబేసే కాకుండా మనకి మేనేజ్ దేర్ డేటా వితౌట్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. ప్రొవైడ్స్ మేనేజ్డ్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. అదే మేనేజ్డ్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్, అటానమస్ డేటాబేస్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అటానమస్ డేటాబేస్ అనేది ఒక యూనిక్ డేటాబేస్ అనమాట. ఇక్కడ అలా కాకుండా మనం వీ కెన్ కనెక్ట్ టు సమ్ అదర్ రిక్వైర్డ్ డేటాబేస్ ఆల్సో. దేనికి కనెక్ట్ కావాలి అనేది మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అనేటివి క్లౌడ్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత డేటా ఆరాకిల్లో మెయింటైన్ చేయాలి, అలా కాకుండా మీకు సీక్వెల్ సర్వర్లో కూడా కొంత డేటా కావాలి, ఎంఎస్ యాక్సెస్లో కొంత డేటా కావాలి. 3 డిఫరెంట్ డేటాబేసెస్. ఈ 3 డేటాబేసుల నుంచి తీసుకొని మీ అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. సో కాబట్టి వీటికి సంబంధించిన ఈ సెక్యూరిటీ మేనేజ్మెంటు, డేటాని ఈ ఉండే ట్రాఫిక్లో మనకి ఎన్క్రిప్టెడ్ డేటా అనేది రావడం జరుగుతుంది. సెక్యూరిటీ పర్పస్, వేరే వాడికి అర్థం కాకూడదు, అది మనకే అర్థం కావాలి, ఎండ్ యూజర్కే ఈ డేటా సర్వీస్ అనేది ఇవ్వాలి. ఇవంతా కూడా మనకి ఈ డాష్ అనే ఫెసిలిటీలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్రాసెస్ అండ్ ఫ్లో. ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ ఇంతకు ముందర చెప్పుకున్నట్లుగానే బ్రీఫ్గా మనం చూసినట్లయితే, ఏదైతే రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే కంప్యూటర్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం, దానికి సెటప్ చేసుకోవడం, వాల్యూమ్స్ అంటే స్టోరేజ్ వాల్యూమ్స్ అంటే బ్లాక్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం, ఈ డ్రైవ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని సెటప్ చేసుకోవడం, నెట్వర్క్ రిసోర్సెస్ యాక్సెస్ చేసేదానికి దాన్ని సెటప్ చేసుకోవడం, అండ్ ఇక్కడ ఈ ఇన్స్టాన్స్ డిప్లాయ్మెంట్. ఈ instances are deployed within chosen availability domains. These instances are equipped with required operating system, applications and configurations. So ఏదైతే మనం తీసుకున్నామో వర్చువల్ మిషన్కి కావాల్సిన అన్ని సెటప్ చేసి, అంటే ఐఏఎస్ కావచ్చు, ప్యాస్ కావచ్చు, సాస్ కావచ్చు, మొత్తం సెటప్ చేసి ఎండ్ యూజర్కి డిప్లాయ్ చేయడం. డేటా స్టోరేజ్ ఆల్రెడీ చెప్పాయి, ఈ బ్లాక్ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మెయిన్ థింగ్. ఎవరైతే ఈ ఇన్స్టాన్సెస్ని వాడుతున్నారో, ఈ వర్చువల్ మిషన్స్ని వాడుతున్నారో, వాళ్ళకి మధ్యలో లోడ్ బ్యాలెన్స్ చేయకపోతే ఎవరికి ఏం సప్లై చేస్తున్నాము, ఎంతవరకు మనం సప్లై చేస్తున్నాము అనేది క్లౌడ్కి తెలియదు. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అల్టిమేట్గా మీకు వర్క్ చేయడం అనేది క్లౌడ్లో స్లో అయిపోతుంది. కాబట్టి ఈ నెట్వర్క్ ట్రాఫిక్ని అనేది మెయింటైన్ చేయాలి అంటే ప్రాపర్ వేలో ఎవరికి ఏమి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ సిస్టమ్ అయితే మనకి తెలిసిపోతుంది, ఓకే దీంట్లో ఇంత ర్యామ్ ఉంది, ఇంత హార్డ్ డిస్క్ ఉంది, ఈ ఉన్నాయని మనకి తెలుస్తుంది. బట్ దెర్ ఆర్ different kinds of resources. Large volume of data is there. వాడి సర్వర్లో అంత డేటాబేస్ ఉంది,
అంత స్టోరేజ్ ఉంది. బట్ దాంట్లో ఒక పార్ట్ని మాత్రమే మీకు ఇస్తున్నాడు. దాంట్లో ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే మీకు ఇస్తున్నాడు. పర్టికులర్ అప్లికేషన్స్, పర్టికులర్ డేటా మాత్రమే మీకు ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఒక ఒక 10,000 రిసోర్సెస్ అక్కడ ఉన్నప్పుడు మీరు వాటిల్లో 10 రిసోర్సెసే వాడుకుంటున్నారు. ఇంకొకడు ఒక 20 రిసోర్సెస్ వాడుకుంటున్నాడు. మరి ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి, స్కేలింగ్ అనేది చేయాలి. అలా లేకపోతే మీకు ట్రాఫిక్ అనేది కంట్రోల్ తప్పుతుంది, అక్కడ ప్రాపర్గా వర్క్ అనేది జరగదు. అలాంటప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అయిపోతుంది టోటల్గా. అదే ఇక్కడ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ మెయింటైన్ చేయడం కూడా అనాథరైజ్డ్ యాక్సెస్ కాకుండా ఉండేదానికి ఇవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షన్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఫైనల్గా మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్. సిస్టమ్ యొక్క డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ యొక్క హెల్త్ ఎలా ఉంది, ఏది వాడుకుంటున్నాడు వాడు, ఏంటి, ఇట్లాంటివంతా కూడా మెయింటైన్ చేయడం, వాడికి అలర్ట్స్ ఇవ్వడం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రబుల్ షూట్ చేసి వాడి సిస్టమ్ని ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా అన్నమాట. మరి ఇక్కడ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఓసిఐ. ఇక్కడ ఓసిఐ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రిపేర్ చేసేటప్పుడు రీజియన్స్ అండ్ ఏడీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మనకి డిఫరెంట్ ఇవి కూడా వస్తాయి, ఫాల్ డొమైన్స్ అని. ఇవి ఎట్లా వర్క్ అవుతాయి ఏంటనేది మనం చూడాలి. మరి అరాకిల్ ఓసిఐలో మనకి ఫస్ట్ తీసుకునేది సర్వర్స్ అండ్ డేటా ఈజ్ హోస్టెడ్ ఇన్ ఏ అరాకిల్ క్లౌడ్ రీజియన్. ఒక్కొక్క రీజియన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సర్వరు డేటా అంతా కూడా ఒక పర్టికులర్ రీజియన్లో వాడుకుంటుంది. ఏ రీజియన్ కా రీజియన్ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఐ వాంట్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ రీజియన్ అంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ రీజియన్ స్పెసిఫిక్గానే ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ రీజియన్కి ఆ రీజియన్లో సర్వర్స్ డేటా ఎక్కడికాడు లోకల్గా ఉంటాయన్నమాట. ఓకే, అంటే మనం ఒక సర్వర్ని హైదరాబాద్ సౌత్ ఇండియన్ రీజియన్, సౌత్ ఇండియన్ రీజియన్ నుంచి తీసుకున్నామంటే అక్కడ సర్వర్ అనేది వీడు అరాకిల్ వాడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడే మన డేటా మొత్తం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అండ్ ఈ రీజియన్స్ అరౌండ్ 40 రీజియన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతాడు వాడు కస్టమర్స్ని, వాడు ఏరియాని బట్టి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ ఈ అమెజాన్ వాడికి, అంటే AWS వాడికి, అజ్యూర్ వాడికి ఎక్కువ రీజియన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ కాబట్టి వీడు కూడా పెంచుకుంటూ పోతున్నాడు. అండ్ ఈచ్ రీజియన్ మెయింటైన్స్ అగైన్ 3 ఏడీస్, అవైలబిలిటీ డొమైన్స్ని మళ్ళీ మెయింటైన్ చేస్తుంది. అవైలబిలిటీ డొమైన్స్ని ఎందుకు మెయింటైన్ చేస్తుంది? దాని పేరులోనే ఉంది చూడండి, అవైలబిలిటీ అంటే హై అవైలబిలిటీ అనేది ఇక్కడ రావాలి. ఎక్కడ కూడా ఒక అంటే కంప్యూటర్ అనేది ఎవరికైనా జనరల్గా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అనేటివి ఫెయిల్యూర్ అవుతాయి. అది హార్డ్వేర్ ఫెయిల్యూర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి లేదండి నాది సిస్టమ్ పోయింది, అది ఎట్లా ఇది ఎట్లా, రేపు చూసుకుందాంలే, ఒక వారం తర్వాత చూస్తాం, ఈ వారం మొత్తం నేను సిస్టమ్ని రిపేర్ చేసుకుంటూ కూర్చుంటానంటే వీడిక్కడ అయిపోతాడు. అంతెందుకు, మీకు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్ ఎక్కడో హెడ్ ఆఫీస్లో ఉందనుకుందాం. మరి ఆ సర్వర్ అనేది ఫెయిల్యూర్ అయిపోయిందండి. సర్వర్ ఫెయిల్యూర్ అయిపోయింది. సర్వర్ ఫెయిల్యూర్ అయితే ఎన్ని కోట్ల మంది ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు? అంటే ఒకడు
అమౌంట్ వేస్తూ ఉంటాడు, ఒక అమౌంట్ తీస్తూ ఉంటాడు, మధ్యలో మొత్తం బ్లాక్ అయిపోయింది. సర్వర్ పోయింది, నేనేమి ఇవ్వలేను అంటే కుదురుతుందా కస్టమరు? ఎక్కడికక్కడ రచ్చ రచ్చ అయిపోయింది. సో అందుకని అక్కడ ప్రైమరీ సర్వర్, బ్యాకప్ సర్వర్ ఇట్లా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ప్రైమరీ సర్వర్ పోయిందో ఇమీడియట్గా బ్యాకప్ సర్వర్ ఉండింది. ఏదైతే ప్రైమరీ సర్వర్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయో అట్ ద సేమ్ టైం డేటా అప్డేషన్ అనేది బ్యాకప్లో కూడా వెళ్తూ ఉంటుంది. సెకండరీ సర్వర్ అనమాట అది. సో ప్రైమరీ సర్వర్ ఫెయిల్యూర్ కాగానే ఇమ్మీడియట్గా ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ టు ద సెకండరీ సర్వర్ ఆర్ బ్యాకప్ సర్వర్. ఇట్లా 1కి 2 మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది యాక్టివ్లోకి వచ్చినప్పుడు ఏమండి ఆ 1 మినిట్లో కూడా చాలా ఇది పోవచ్చు కదా అంటే అవి కూడా పోకుండా దానికి ఇంకా మీకు ఆ బ్యాకప్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మీకు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఇది చెప్పున్నాం, దాంట్లో కూడా చూడొచ్చు. హౌ ద సిస్టమ్ మెయింటైన్స్ అని చెప్పేసి ఒక అంటే అవర్లీ బ్యాకప్ ఉంటుంది, వీక్లీ బ్యాకప్ ఉంటుంది, డైలీ బ్యాకప్ ఉంటుంది. అలా కాకుండా ఇట్లాంటి ఫెయిల్యూర్స్, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈవెన్ ఆ సెకండ్స్లో కూడా డేటాని ఏ విధంగా ఇచ్చేయాలి అనేది అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందుకనే ఈ అవైలబిలిటీ డొమైన్స్ అనేటివి ఉంటాయి ప్రతి రీజియన్కి కూడా. సో ఓసిఐ సర్వీసెస్ ఆర్ గ్లోబల్. ఓకే, ఇట్లా మనకి ఐఏఎం కింద మనకి మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఐఏఎం సిస్టమ్ ఎట్లా ఉంటుందనేది చూద్దాం మళ్ళీ. రీజనల్ అండ్ సమ్ ఆర్ ఏడీ స్పెసిఫిక్. ఓకే, అంటే ఒక్కొక్క అవైలబిలిటీ డొమైన్కి సపరేట్ ఇది ఉంటాయి. అంటే ఏడీ స్పెసిఫిక్, కంప్యూట్ డీబీ సిస్టమ్, బూట్ టు బ్లాక్ వాల్యూమ్స్, అట్లనే ఆబ్జెక్ట్ స్టోరేజీ, ఇవన్నీ కూడా ఓసిఐ సర్వీస్ కింద వస్తాయి. When you create cloud account, a home region by default is allocated to you, wherein you can subscribe to another region as well. బై డిఫాల్ట్ మన లోకల్ ఏదైతే ఉందో దానికి ఆ రీజియన్కి మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. లేదంటే మనం హైదరాబాద్ రీజియనే తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే రీజియన్ కూడా మనం తీసుకోవచ్చు. కానీ వన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే రీజియన్ ఉంటుందో అదే మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రీజియన్స్ కింద మీకు ఇట్లా రీజియన్ నేమ్, రీజియన్ ఐడెంటిఫైయర్, లొకేషన్ అండ్ కీ, రీల్ ఎం కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లనే అవైలబిలిటీ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, కొత్త రీజియన్ స్టార్ట్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఒకటి ఉంటాయి. అండ్ జర్నీ సెంట్రల్ చూడండి 3 ఉన్నాయి. ఇట్లా మనకి అవైలబిలిటీ డొమైన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏడీస్, మరి ఏడీస్ అనేది 1 or more డేటా సెంటర్స్ లొకేటెడ్ విత్ ఇన్ ద రీజియన్. అండ్ ఏడీస్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ వయా లో latency విత్ ఇన్ రీజియన్. అది అంటే ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి హై అవైలబిలిటీ డొమైన్స్ అనేది. ఇలా అన్నమాట. చూడండి ఇక్కడ రీజియన్స్ ఎలా ఉన్నట్లయితే ఈ రీజియన్స్ కింద మళ్ళీ డొమైన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ డేటా సెంటర్స్ చూడండి, డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2 అండ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ డేటా సెంటర్ కింద మళ్ళీ ఫాల్ డొమైన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఈ ఫాల్ డొమైన్స్ అనేటివి ఏంటి, యాక్చువల్ ఏడీకి డమ్మీస్ అన్నమాట ఫాల్ డొమైన్స్. ఎప్పుడైతే ఈ అవైలబిలిటీ డొమైన్ ఈ ఫెయిల్యూర్ అవుతుంది, ఈ ఫాల్ డొమైన్స్ యాక్టివ్ అవుతాయి. అది కూడా మీకు చెప్తాను. ఇదే ఫాల్ డొమైన్. A fault domain is group of hardware components that all shares a common point of failure. మెయిన్ వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఫాల్ట్ డొమైన్ దాని పేరులోనే ఉంది ఫాల్ట్ డొమైన్.
అవైలబిలిటీ డొమైన్కి ఫాల్ట్ డొమైన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. టు బి ఫాల్ట్ tolerant to a specific level, multiple fault domains are required at that level. FDs are physical data centers with availability domains, which provides higher level protection from unexpected hardware failures or computer hardware maintenance. Adi. Each AD has 3 fault domains. ఇక్కడ చూడండి లెవెల్ రీజియన్ కింద అవైలబిలిటీ డొమైన్స్ ఉంటాయి. ఒక్కొక్క రీజియన్ను మ్యాక్సిమం ఒక 3 అవైలబిలిటీ డొమైన్స్ అంటే 1 నుంచి 3 దాకా మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఈ అవైలబిలిటీ డొమైన్స్ కింద మళ్ళీ ఫాల్ట్ డొమైన్స్ అనేటివి ఒక్కొక్క దానికి 3 ఫాల్ట్ డొమైన్స్ ఉంటాయి. అంటే రీజియన్ లెవెల్లో ఒక సెక్యూరిటీ, అవైలబిలిటీ డొమైన్ లెవెల్లో ఒక సెక్యూరిటీ, ఫాల్ట్ డొమైన్ లెవెల్లో ఇంకొక సెక్యూరిటీ. ఇట్లా ఇన్ని లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. దేనికంటే హై అవైలబిలిటీ కోసం. కన్జ్యూమర్కి ఏదైతే వాడుతున్నారో వాడికి మ్యాక్సిమం అక్కడ సిస్టమ్ డౌన్ టైం కాకుండా ఉండేదానికి. సిస్టమ్ వాడు డౌన్ కాకూడదు. వాడు ఎప్పుడు కూడా ఇక్కడ మనం వర్క్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇమ్మీడియట్గా వేరే దానికి లింక్ చేస్తాడు అంతే. అదనమాట. సో if you are designing your database or virtual machine or load balancer, then you will be configure them within AD but across fault domains for high availability within a data center. So ఇక్కడ ADs ఫాల్ట్ డొమైన్స్ ఈ డేటా సెంటర్ కింద ఈ హైరార్షియల్ లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక వర్చువల్ మిషన్ని, ఒక డేటాబేస్ని డిజైన్ చేస్తున్నారంటే వీటన్నిటికీ కూడా లింక్ ఉంటుంది. బట్ అక్రాస్ ఫాల్ట్ డొమైన్స్ అంటే ఒక డేటాబేసు, ఒక వర్చువల్ మిషన్ని మీరు డిజైన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రీజియన్లో మీకు ఒక అవైలబిలిటీ డొమైన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా మీకు 3 ఫాల్ట్ డొమైన్స్లో కూడా ఆ డేటాబేస్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు అని అర్థం. అంటే ఫిజికల్గా ఇక్కడ కూడా అవి లొకేట్ అయి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి కాకపోతే ఒకటే యాక్టివ్ అయిపోతుంది అనమాట. అది బ్యాక్గ్రౌండ్లో అంత లెవెల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ HA means nothing but high availability across the regions మధ్యలో with a single availability domain, and if a region support multiple ADs, then you are going to deploy them across multiple ADs, or you can configure them across regions to avoid any region failures. అంటే మీకు ఇక్కడ చెప్పాలంటే ఇది ఇక్కడ చూడండి, ఫాల్ట్ డొమైన్ లెవెల్స్, అవైలబిలిటీ డొమైన్ లెవెల్స్, ఆల్ రీజియన్ పేర్స్. అంటే మీకు అవైలబిలిటీ డొమైన్లో ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఫాల్ట్ డొమైన్స్ అంటే ఒక అవైలబిలిటీ డొమైన్ కింద ఏముంటుంది, ఫాల్ట్ డొమైన్స్ ఉంటాయి. ఆ ఫాల్ట్ డొమైన్స్లో మీ వర్చువల్ మెషిన్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం ఉంటుంది. దీన్ని వాడుతున్నారు. ఈ ఫాల్ట్ డొమైన్ కింద మీ అవైలబిలిటీ డొమైన్ వర్క్లో ఉందండి. మరి ఈ వర్క్లో ఉన్నప్పుడు ఈ ఫాల్ట్ డొమైన్ మీకు పోయింది. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొక ఫాల్ట్ డొమైన్ని యాక్టివ్ చేస్తారు. ప్రొటెక్ట్ అగైనెస్ట్ ఫెయిల్యూర్ విత్ ఇన్ ఏ అవైలబిలిటీ డొమైన్. అవైలబిలిటీ డొమైన్ కింద ఫెయిల్యూర్ వస్తే అప్పుడు ఫాల్ట్ డొమైన్స్ యాక్టివ్ అవుతాయి. మరి ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎంటైర్ అవైలబిలిటీ డొమైన్ ఫెయిల్యూర్స్ మల్టిపుల్ ఏడీ రీజియన్. అంటే అవైలబిలిటీ డొమైన్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, ఈ ఫాల్ట్ డొమైన్స్ మొత్తం పోయాయి. అప్పుడు మనకి ఏం కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొక అవైలబిలిటీ డొమైన్కి లింక్. మల్టీ ఏడీ రీజియన్. సింగిల్ ఏడీ ఉంటే కుదరదు. ఇంత ముందర చూపించాం మనకి ఆరాకిల్లో సింగిల్ ఏడీస్ చాలా పట్టుకున్నాయి. మల్టిపుల్ ఏడీస్ ఇంకా సెటప్ చేయలేదు ఐ థింక్. మరి అప్పుడు ఇంకొక ఏడీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఒక రీజియన్లోనే. ఓకే,
మోస్ట్లీ ఈ సిచ్యువేషన్ దాకా రాకపోవచ్చు, ఎందుకంటే ఫాల్ట్ డొమైన్ లెవెల్లోనే రెక్టిఫై అయిపోతాయి. ఈ సిచ్యువేషన్ దాకా రాదు. ఒకవేళ వస్తే ఇంకొక ఏడీని యాక్టివ్ చేయడం జరుగుతుంది ఆ రీజియన్కి. ఎందుకంటే ఒక్కొక్క రీజియన్ కింద 3 ఏడీస్ ఉంటాయి, ఒక్కొక్క ఏడీ కింద 3 ఫాల్ట్ డొమైన్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఎంటైర్ ఏడీ ఫెయిల్యూర్ అయితే ఇంకొక ఏడీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాదు, రీజియనే పోయింది, టోటల్ రీజియనే పోయింది. అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ పేర్ అనదర్ రీజియన్, ప్రొటెక్ట్ ఫ్రమ్ డిజాస్టర్ విత్ ఇన్ ద డేటా సెంటర్ అండ్ కంప్లైంట్స్. మొత్తం రీజియన్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది అంటే దాని కింద ఉండే ఏడీస్ పోయాయి, దాని కింద ఉండే ఫాల్ట్ డొమైన్స్ పోయాయి. అట్లాంటప్పుడు యూ కెన్ పేర్ టు అనదర్ రీజియన్, వేరే రీజియన్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఏది పోయినా సరే మీకు మీ డేటా సేఫ్గా ఉండి మీకు సర్వీసెస్ ఇచ్చేదానికి ఈ ఓసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓసిఐలో మనకి రీల్మ్స్ అనేటివి ఉంటాయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ కనెక్షన్ ఆఫ్ రీజియన్స్, లాజికల్ ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఆఫ్ realms are isolated from each other and do not share any data. Basically, tenancy exists in a single realm and can access regions that belongs to the realm. Currently, there are 3 realms. అంటే ఇక్కడ మనకి ఈ కమర్షియల్ రేమ్స్ అని అండ్ గవర్నమెంట్ అని ఈ రెండే కాకుండా మనకి లైక్ ఇక్కడ డెడికేటెడ్ రేమ్స్ అని ఇవి కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించిన వర్క్ లోడ్స్ అంతా కూడా మీకు ఈ గవర్నమెంట్ రేమ్లో అంటే గవర్నమెంట్ రీజియన్స్ అనేటివి మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్నే గవర్నమెంట్ రేమ్స్ అని చెప్పేసి అంటాం. సో అదే లాజికల్ కనెక్షన్ ఆఫ్ రీజియన్స్ అంటే చెప్పాలంటే రీజియన్స్కి టాప్ లెవెల్ రేమ్స్ అనమాట. మనం రీజియన్ అనుకుందాం, గ్రూప్ ఆఫ్ రీజియన్స్ కలిపితే రేమ్ అవుతుంది, బట్ నాట్ ఫిజికల్లీ, లాజికల్లీ. అది కూడా గవర్నమెంట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సినటివి గవర్నమెంట్ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. మనం వాడేదంతా కూడా కమర్షియల్ రేమ్ కింద వస్తుంది, కమర్షియల్ రీజియన్ కింద. డెడికేటెడ్ అంటే ఒక పర్టికులర్ కంపెనీ డేటా సెంటర్ని మొత్తాన్ని వాడు కావాలనుకుంటే వాడికి డెడికేటెడ్గా ఉంటుంది, నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్, నాట్ రిలేటెడ్ టు కమర్షియల్ అట్ ఆల్. దేర్ ఈజ్ నో లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ డెడికేటెడ్ రీజియన్స్ అట్లా ఉంటాయి. ఓకే, ఇది మరి ఇక్కడ కీ కాన్సెప్ట్స్ కొన్ని చూసినట్లయితే మనకి టెనెన్సీ అండ్ కంపార్ట్మెంట్స్, రిసోర్సెస్ నేను ఇంతకుముందు చెప్పాను, దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. టెనెన్సీ, కంపార్ట్మెంట్స్, రిసోర్సెస్ అనేది ఒక ఫైల్ అనుకుందాం, ఒక పిక్చరో ఒక మూవీనో లేదంటే ఒక డాక్యుమెంట్ అనుకుందాం. అది దేని కింద ఉంటుంది? కంపార్ట్మెంట్ల కింద ఉంటుంది. ఈ కంపార్ట్మెంట్లన్నీ మళ్ళీ దేంట్లో ఉంటాయి? టెనెన్సీ కింద ఉంటాయి. టెనెన్సీ ద రూట్ కంటైనర్, రూట్ అనమాట, లైక్ సి డ్రైవ్ అనుకుందాం. దట్ రిప్రజెంట్స్ ఆర్గనైజేషన్స్ అకౌంట్. మెయిన్ అంటే మనం ఎప్పుడైతే ఈ ఓసిఐలోకి మనం ఎంటర్ అవుతున్నామో, సైన్ అప్, క్రియేటెడ్ టెనెన్సీ ఈజ్ క్రియేటెడ్ వెన్ యూ సైన్ అప్ టు ద Oracle క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది గుర్తుపెట్టుకోవాలి. మరి లింక్డ్ టు ఏ సింగిల్ రీజియన్ ఇనిషియల్లీ, మామూలుగా ఒక రీజియన్కే ఉంటుంది. మరి కంట్రోల్ బై అడ్మినిస్ట్రేటర్ యూజింగ్
ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM ద్వారా. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఎవడు ఏ రీజియన్లోకి ఏ అవైలబిలిటీ డొమైన్ వాడుతున్నారు అనే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా తీసుకొని దాని ద్వారానే ఈ సైన్ అప్ ప్లస్ రిసోర్సెస్ యాక్సెస్ అనేది జరుగుతుంది. అండ్ కంపార్ట్మెంట్స్, లాజికల్ కంటైనర్స్ విత్ ఇన్ టెనెన్సీ టు ఆర్గనైజ్ అండ్ ఐసోలేట్ రిసోర్సెస్. అంటే ఏ రిసోర్సెస్ని వాడు ఆ పర్టికులర్ టెనెన్సీలో వాడుకుంటాడు అనే దానికి ఇక్కడ కంపార్ట్మెంట్స్ అనేటివి ఉంటాయి. దాని ద్వారా మేనేజ్ యాక్సెస్, ఏ రిసోర్సెస్ వాడుతున్నాడు, వాడికి బిల్ ఎంత అయింది, లైఫ్ సైకిల్ ఆఫ్ రిసోర్సెస్, ఇవంతా కూడా ఈ కంపార్ట్మెంట్లో మెయింటైన్ చేయడం. కెన్ హ్యావ్ నెస్టెడ్ కంపార్ట్మెంట్స్, హైరార్చికల్ పాలసీస్ కంట్రోల్ హూ కెన్ యాక్సెస్ వాట్ ఇన్ ఏ కంపార్ట్మెంట్, ఎవడు ఏంటి ఎంతవరకు వాడుకోవచ్చు. అండ్ ideal for separating environments like development, testing and production. Okay, itla production వాడు ప్రొడక్షన్కి, టెస్టింగ్ వాడు టెస్టింగ్కి, డెవలప్మెంట్ వాడు డెవలప్మెంట్. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో ఈ కంపార్ట్మెంట్లో ప్రొడక్షన్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటిని ఆ కంపార్ట్మెంట్లో వాడికే ఇస్తాం. ఆ సైన్అప్ చేసిన వాడికే, పర్టికులర్ వాడికే ఇవ్వడం జరుగుతుంది. టెస్టింగ్ వాడికి టెస్టింగ్ రిసోర్సెస్ ఇస్తారు, అంతేగాని వీడికి ప్రొడక్షన్ యాక్సెస్ ఉండదు. డెవలప్మెంట్ వాడికి టెస్టింగ్ యాక్సెస్ ఉండదు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు సపరేట్ కంపార్ట్మెంట్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ కంపార్ట్మెంట్లోనే ఈ టెనెన్సీలో యాక్సెస్ అయిన వాడు ఆ రిసోర్సెస్నే వాడుకోవచ్చు అన్నట్టు. రిసోర్సెస్ ఫైనల్గా ఏదైతే బ్లాక్, ఆబ్జెక్టు, ఫైల్ స్టోరేజ్లో ఉన్నాయో ఆ రిసోర్సెస్ని వీడు ఆ పర్టికులర్ టెనెన్సీలో ఆ పర్టికులర్ కంపార్ట్మెంట్లో ఉన్నవాడు వాడుకోవచ్చు. లైక్ థింక్ ఇట్ ఈస్ లైక్ ఎ ఫోల్డర్ స్ట్రక్చర్, రూట్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్, ఫైల్స్. అంటే టెనెన్సీ ఈజ్ ద రూట్, ఆ రూట్ కింద డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇంతకుముందర చెప్పినట్లుగా డెవలప్మెంటు, టెస్టింగు, లైక్ ప్రొడక్షన్, ఇట్లా కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ ఏ కంపార్ట్మెంట్ కింద ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిసోర్సెస్ని వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. అదే ఇక్కడ OCI ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో ఇట్లా మెయింటైన్ చేయడం జరుగుతుంది. హైరార్చికల్గా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ని కంపార్ట్మెంట్స్గా ఉంటాయి. ఇక్కడ పాలసీస్ ద్వారా ఈ పర్మిషన్స్ ఇచ్చి ఎవడు యాక్సెస్ చేయొచ్చు అనేది ఉంటాయి. దీనికే మనకి ఇక్కడ ఎవడు యాక్సెస్ చేయొచ్చు అనే దానికి యూజర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యూజర్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ప్రొడక్షన్కి సంబంధించిన రిసోర్సెస్సే వాడు యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ కంపార్ట్మెంట్స్. అదే డెవలపర్స్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, వారంతా కూడా ఒక గ్రూప్గా ఉంటారు. సో ఆ గ్రూప్లో ఉండే యూజర్స్ అందరూ కూడా ఆ రిలేటెడ్ కంపార్ట్మెంట్లో ఉండే రిసోర్సెస్నే యాక్సెస్ చేసుకోవచ్చు. అలా ఉంటాయన్నమాట. దీని ఆల్టర్నేటివ్ పిక్చర్స్ ఒక 2 మనం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి OCIలో అండ్ AWSలో, అజ్యూర్లో, GCలో, గూగుల్ క్లౌడ్లో ఉండే డిఫరెంట్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఏంటి అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఒక ట్యాబులర్ ఫార్మాట్లో. ఏ ఇయర్లో ఇవి లాంచ్ అయినాయి, ఆ ఇయర్లో లాంచ్ అయినాయి అంటే జస్ట్ ప్రైమరీగా ప్రతి ఒక్కరు కూడా మినిమం రిసోర్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటారు. అండ్ లేటెస్ట్ వన్ ఈజ్ 2012లో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి ఈ రీజియన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉండాలి. బట్ ఆ టైంలోనే ఇది అంటే స్టార్టింగ్ రీజియన్స్ ఎన్ని మెయింటైన్, గ్లోబల్ డేటా సెంటర్స్ ఇవి కాదండి, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫిగరు ఎగ్జాక్ట్ కాదు, ఎక్కువ రీజియన్సే మెయింటైన్ చేస్తున్నాయి ఇవి.
ఇంకా చెప్పాలంటే ఆరాకిల్ క్లౌడే తక్కువ రీజియన్స్ మెయింటైన్ చేసి ఇంకా పెంచుకుంటూ పోతుంది. మరి బెస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్నెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క క్లౌడ్ సర్వీస్కి. AWS తీసుకుంటే వెర్సటైల్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. డిఫరెంట్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. స్కేలబిలిటీ అంటే మినిమం ప్రైస్ తోటి మనం దాన్ని వాడుకోవచ్చు. ఎంత వాడుకున్నామో అంత ప్రైస్ దానికి పే చేయొచ్చు. అండ్ అజ్యూర్ అనగానే మైక్రోసాఫ్ట్ రిసోర్సెస్కి సంబంధించిన ఎక్కువ ఫెసిలిటీస్ వాడు దాంట్లో ఇచ్చుంటాడు. అదే మైక్రోసాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్సే కొన్ని వేలు ఉన్నాయి. వాటిల్ని మెయిన్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మనం అజ్యూర్ కింద వెళ్ళచ్చు. లైక్ మీరు ఒక .NET రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయాలి, సో దాంట్లో వాడితే డేటాబేస్ ఉంది, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ దాన్ని వాడుకుంటారు. మైక్రోసాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఆ ఫ్రేమ్వర్క్లో C# అట్లనే VB.NET లైక్ ఇంకా అక్కడ మనకి ASP ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, వాటిని వాడుకునేదానికి. అండ్ గూగుల్ మెయిన్ ఇక్కడ AI, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా. ఈ బిగ్ డేటా అంటే హడూప్ ఇట్లాంటివి వాడుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవి బెస్ట్ అన్నట్టు. ఇది IBM అనగానే జనరల్గా ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇండస్ట్రియల్గా లైక్ ఐసోలేటెడ్ పర్టికులర్ వాడి కంపెనీ వరకే వాడు ఆ రిసోర్సెస్ ఎక్కువ, క్లౌడ్లో మామూలుగా పర్సనల్గా వాడేది తక్కువ అనమాట. ఇండస్ట్రీ పరంగా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇక్కడ ఆరాకిల్ క్లౌడ్ అనగానే ఆరాకిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటూ ఉన్నాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరాకిల్ ప్రొడక్ట్స్ ఏంటి, సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి జావాని వాడు తీసేసుకున్నాడు కాబట్టి జావా ఫ్రేమ్వర్క్స్ దానికి సపోర్టబుల్గా ఉంటాయి. ప్లస్ వీడి యొక్క డేటాబేస్ ఏంటి, ఆరాకిల్ డేటాబేస్. అందుకని నేను ఆరాకిల్ డేటాబేస్ కూడా నేర్చుకోమని చెప్తాను. ఈ OCI ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆరాకిల్ డేటాబేస్ కూడా కంపల్సరీగా ఉంటే బెటర్. అండ్ MySQL కూడా వీడితే. MySQL ఆల్సో అనదర్ డేటాబేస్ సిస్టమ్, దాన్ని కూడా వాడుతుంటారు. MySQL అనగానే మీకు మళ్ళీ PHP ఇట్లాంటి లైక్ జావా స్క్రిప్ట్, ఈ HTML వీటి ద్వారా కూడా మీకు ఆ ఫ్రేమ్వర్క్ ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసే ఇది ఉంటుంది. ఇట్లా వాడికి ఆరాకిల్ రిలేటెడ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ స్ట్రెంగ్స్ ఎవరెవరికి చూడండి, హై పర్ఫార్మెన్స్, స్పీడప్ అంటే లేటెస్ట్గా చేశారు కాబట్టి వీడికి డేటాబేస్ వీటిల్లో ఫస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆరాకిల్ వాళ్ళకి, కాబట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి ఉంటుంది. AI డ్రివెన్ ఇన్సైట్స్ అండ్ సెక్యూరిటీ, వీడి కంపెనీ రిలేటెడ్గా వాడుతాడు కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా సెక్యూరిటీ అనేది వీడికి మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ గూగుల్ అనగానే ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ అండ్ AI టూల్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ అండ్ టూల్స్. AWS అనేది ఈ అమెజాన్ వాడు వీడి ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నా కానీ వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్కువ తీసుకొని వీడు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, AI ML క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఇచ్చాడు. హైబ్రిడ్ క్లౌడ్ ఎలా ఉంది, అండ్ ప్రైసింగు, లెర్నింగ్ కర్వ్, ఇట్లా ఇవన్నీ కూడా కంపారిజన్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, దానికి ఇంకా బ్రీఫ్గా ఏంటి వాటి స్ట్రెంగ్త్స్ ఏంటి అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇదండి OCIలో వాడే కొన్ని టెర్మినాలజీస్ ప్లస్ OCI ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రీఫ్గా ఎలా ఉంటుంది అనేది మనం చూడడం జరిగింది. కంపారిజన్ కూడా చూసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే
ఓసిఐ ఎన్విరాన్మెంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి, దాంట్లో ఉండే రిసోర్సెస్ని వాడుకోవాలనుకుంటే మనం ఓసిఐలోకి ఎలా సైన్అప్ కావాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ డైరెక్ట్గా ప్రాక్టికల్గా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాక్టికల్ వేలో వెళ్దాం. ఓకే.